ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు. మరోవైపు ఈ నెల 6వ తేదీన మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. వార్డుల విభజన, కోర్టు కేసుల స్థితి, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలు, అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ముందుగా మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, చివరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా సమాచారం. అన్ని ఎన్నికలను అక్టోబర్ లేదా నవంబర్ లోపు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసన్నను అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, ఏపీలో స్థానిక సంస్థల షెడ్యూల్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? అంటే దేవి అక్టోబర్ లేదా నవంబర్ లోపు ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించి కసరత్తు కూడా కొంత అధికారులు మొదలు పెట్టారు. ప్రాథమికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే దీనికి సంబంధించి నేతలకు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు, కొన్ని సూచనలు కూడా చేశారు. ప్రధానంగా 2 ఏళ్ల పాలనకు సంబంధించి జనంలోకి బాగా తీసుకెళ్లాలి. ఆల్రెడీ ఇప్పటికే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి జనసేన, బీజేపీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ముందుకెళ్లాలనే యాంగిల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 6వ తారీఖు, ఆగస్టు 6వ తారీఖు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖ అధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఒక కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇందులో ప్రధానంగా అసలు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్లాలి, వార్డుల విభజనకు సంబంధించి, కోర్టు కేసులకు సంబంధించి ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, ఈ అంశాలన్నింటి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ లోపే కొంచెం పంచాయతీరాజ్ శాఖలో కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్ కూడా పెట్టుకుని ఆ ఫీడ్బ్యాక్ అంతా కలిపి 6వ తారీఖు మీటింగ్ లో చర్చించే అవకాశం అయితే ఉంది. మొత్తానికి అటు అధికారులు, ఇటు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు 3 కూడా స్థానిక ఎన్నికల మీద కొంత కాన్సన్ట్రేషన్ పెడుతున్న పరిస్థితి. ఎందుకంటే అక్టోబర్, నవంబర్ లోపు ఎన్నికలు పూర్తి చేస్తే కనుక కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక సంస్థలకు ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియను పూర్తి చేసే ఆలోచనలో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. దేవి. ఆల్ రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.